నాన్నే మా దైవం. రాఘవరావు వయసు 76. భార్య 6 క్రితం కాలం చేసింది. ముగ్గురు కొడుకులు. ముగ్గురికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరూ కలిసే ఉంటారు. తండ్రి అంటే వాళ్లకి అపరిమితమైన ప్రేమ, గౌరవం. ఆయన మీద ఈగ వాలనివ్వరు. ఎవరి భార్య అయినా పొరబాటున మామగారిని ఒక్క మాట అన్నదో అయిపోయిందే. ఇంట్లోంచి ఫో అని కోప్పడతారు. రాఘవరావుకి ఉన్నట్లుండి ఆరోగ్య సమస్య వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు చూసి వెంటిలేటర్ మీద పెట్టారు. ఆందోళనకరంగానే ఉంది పరిస్థితి. కొడుకులు బెదిరిపోయారు. ఎలాగైనా మా నాన్నగారిని కాపాడండి అని డాక్టర్ల కాళ్లమీద పడి ఒకటే ఏడుపు. ఈ రోజుల్లో వయసు మీరిన తండ్రి కోసం ఇంత ఆరాటపడే కొడుకులు అరుదు అనుకున్నారు. చూసినవారు వాళ్ళు ఆరాటం పడ్డారు అంటే బలమైన కారణమే ఉంది. రాఘవరావు గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన కొడుకులు ముగ్గురు పండిత పుత్రులు. వానాకాలం చదువులు, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు. వాళ్లందరికీ తండ్రికి వచ్చే పెన్షన్, ఆయన ట్యూషన్లు చెప్పడం వల్ల వచ్చే సంపాదన ఆధారం. అందుకే తండ్రి కలకాలం జీవించాలని వాళ్ల తాపత్రయం.